హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఇస్ సురేష్ కుమార్. మీరు ఈ వీడియోలో చూస్తున్నాను 786 నోట్ అండి. ఇలాంటి 786కి అయితే వాల్యూ అనేది ఏమీ ఉండదండి. 500 నోటు 500 అండి. ఒకవేళ ఎవరికైనా అవసరమయ్యి తీసుకుంటే మీకు మహా అయితే వాళ్ళు ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా అంటే 500 నోటుని 600 కొంటారు. అంతేగాని అసలు ఈ 500 నోటుకి వాల్యూ అనేది ఏమీ లేదండి. 786లో మనకి వాల్యూ ఉండే నోట్స్ ఏంటంటే 000 786 786 ఆర్ 786 786 అలా రెండు 786 ఉన్న నోట్స్ కూడా మనకి వాల్యుబుల్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం చూడండి ఫ్రెండ్స్. 000 786 ఆర్ 786 000 ఆర్ 786 786 ఇలా ఉన్న నోట్స్ మాత్రమే 786లో వాల్యూ ఉన్న నోట్స్ ఫ్రెండ్స్. ఇంకపోతే ఇవి హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్లో ఉంచిన పురాతన నాణేలండి. ఈ పురాతన నాణేలు ఇవి అమ్మటానికి కాదండి, జస్ట్ అక్కడ ప్రదర్శనశాలలో ఈ నాణేలను ఇస్తారు. ఆ నాణ్యం ఎప్పుడుది, దాన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడెక్కడ యూజ్ చేశారు, ఎలా యూజ్ చేశారు, ఇలాంటివన్నీ కూడా దీనిలో మనం చూసి తెలుసుకోవచ్చు మిత్రులారా. మీ దగ్గర ఉన్న పాత నాణేలన్నింటినీ కూడా దాని ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు క్లారిటీగా మాకు ఫోటో తీసి వాట్సాప్ పెట్టినట్టయితే మీ దగ్గర ఉన్న నాణ్యానికి ఎంత మనీ వస్తాయి, మీ దగ్గర ఉన్న కరెన్సీ నోటికి ఎంత మనీ వస్తాయి అనేది నేను మీకు క్లారిటీగా చెప్తానండి. ఈ కాయిన్స్ మనం అమ్మాలనుకుంటే కంగారు పడితే పని అయితే అవ్వదు మిత్రులారా. మనకి ఈ కాయిన్లు బై చేసే బయ్యరు జనవరి 7th నుంచి అందుబాటులో ఉంటానన్నాడు. ఆయన కొంచెం ప్రజెంట్ బిజీగా ఉన్నాడండి. జనవరి 7th నుంచి సంక్రాంతి హాలిడేస్లో ఆ టైంలో ఎవరి దగ్గర కాయిన్స్ ఉంటే అవి మనం పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మీ అందరి దగ్గర ఉన్న కాయిన్లు నా నెంబర్కి వాట్సాప్ పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ 9347277641. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టినట్టయితే నేను మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఏ కాయిన్స్ వాటికి ఎంత వాల్యూ వస్తుంది అనేది నేను చెప్తానండి. ఇంకా నేను ఏ కాయిన్కి ఎంత వాల్యూ వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను ప్రింట్ చేసిన వాల్యూస్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుందండి. నా వీడియోస్ని మీరు ఫాలో అయితే ఏ కాయిన్కి ఎంత వాల్యూ వస్తుంది, ఏ నోటికి ఎంత వాల్యూ వస్తుంది అనేవన్నీ కూడా నేను క్లారిటీగా మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. దయచేసి మా వీడియోస్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో చాలామంది ఫేక్ బయర్స్ చాలామందిని మోసం చేస్తున్నారండి. దయచేసి ఎవరో కూడా ఫేక్ వాళ్ళని నమ్మకండి. వాళ్ళల్లో చాలామంది రిజిస్ట్రేషన్ ఫీజు అని కట్టించుకుంటున్నారండి. అసలు మన దగ్గర కాయిన్స్ అమ్మాలంటే మనం ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు కూడా చెల్లించని అవసరం లేదు. మన దగ్గర ఉన్న కాయిన్స్ బాగా హై కాస్ట్ కాయిన్స్ ఉంటే అలాంటి కాయిన్స్ మాత్రమే అవి బెంగుళూరులో వెరిఫికేషన్ కోసం పంపిస్తారు మిత్రులారా. అంటే నార్మల్ కాయిన్స్ అనేవి అయితే పంపించరు. మనకి ఇండియాలో కాయిన్స్ని వెరిఫై చేసేది బెంగళూరులో చేస్తారు, ఇంకా బాంబేలో కూడా చేస్తారు. మన దగ్గర ఉన్న కాయిన్ మంచి కాయిన్, మంచి వాల్యూ ఉన్న కాయిన్ అయితే ఆ కాయిన్ని బెంగళూరులో మనం వాల్యుయేషన్కి దాన్ని పంపించాలి. ఆ వాల్యుయేషన్కి 5000 అవుతుందండి ఒక్కో కాయిన్కి. సాధారణమైన కాయిన్లు అయితే అక్కడ బెంగళూరులో వాల్యుయేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అది హై కాస్ట్ కాయిన్ అయితే మాత్రమే బెంగళూరులో వాల్యుయేషన్కి వెళ్తుంది. మీకు నేను మొన్న రీసెంట్గా చెప్పిన 1939 ₹1 జార్జ్ కింగ్ 6th హాఫ్ సిల్వర్ కాయిన్, 1939 బాంబే మింట్ కాయిన్. ఈ కాయిన్ వాల్యూ ప్రజెంట్ మార్కెట్లో 150,000 ఉందండి. ఇలాంటి కాయిన్స్ మాత్రమే బాంబే వెరిఫికేషన్కి వెళ్తాయండి. ఇవి ఎందుకని వెరిఫికేషన్కి వెళ్తాయంటే వాటిలో కొన్ని డూప్లికేట్ కాయిన్స్ కూడా కొంతమంది నకిలీ వాళ్ళు తయారు చేయడం జరిగిందండి. ఆ కాయిన్ ఒరిజినలా రియలా అని టెస్ట్ చేయడానికి మాత్రమే వాటిని బెంగళూరు ల్యాబ్లో టెస్ట్ చేయడానికి పంపిస్తారండి.
ఇంకోటి మనకి ఎలాంటి ల్యాబు బొంబాయిలో కూడా ఉందండి. దాన్ని మన బొంబాయి ల్యాబ్లో కానీ బెంగళూరు ల్యాబ్లో కానీ వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ కాయిన్ అనేది మంచి కాయిన్ అయినప్పుడు వాళ్ళే దాన్ని ఆక్షన్లో తీసుకుంటారండి. కాయిన్ అనేది మంచి కాయిన్ అయినప్పుడు అక్కడ ఆక్షన్ ఉంటుందండి. ఈ కాయిన్ బయర్స్ అందరూ కూడా ఈ కాయిన్ మాకు కావాలని వాళ్ళు అక్కడ దాన్ని వేలం పాటలా పాడుకుంటారు. ఆ వేలంలో ఎక్కువ మనీ ఎవరైతే ఇస్తారో ఆ కాయిన్ని వాళ్ళే కొనుక్కుని ఆ కాయిన్ ఎవరిదైతే ఉంటుందో వారికి డబ్బులు అనేది ఇవ్వటం జరుగుతుందండి. మీరు దయచేసి పిచ్చి పిచ్చి వాళ్ళు ఎవరిని కూడా నమ్మకండి. కొన్ని కాయిన్స్కి కండిషన్ బట్టి వాల్యూ ఉందండి. కొన్ని కాయిన్స్ నార్మల్ కాయిన్స్కి అయితే అసలు ఎటువంటి వాల్యూ అనేది లేదండి. నార్మల్ కాయిన్స్కి ఎటువంటి వాల్యూ అనేది లేదండి. మనకి కొన్ని కామన్ కాయిన్స్ ఉంటాయి. ఆ నార్మల్ కాయిన్స్ ఏమంటాం అంటే కామన్ కాయిన్స్ అంటారు. ఆ కామన్ కాయిన్స్లో కొన్ని 2 రూపాయలు 3 రూపాయలు ఉండేవి ఉంటాయి. ₹1 కాయిన్ వాల్యూ 2 రూపీస్ 3 రూపీస్ అట్లా ఉంటాయండి. 2 రూపీస్ కాయిన్లో కొన్ని 5 రూపీస్ 2 రూపీస్ 3 రూపీస్ అంటే 2 రూపీస్లోనే దానికన్నా ఒక 1 రూపీ ఎక్స్ట్రా, లేకపోతే 2 రూపీస్ ఎక్స్ట్రా, లేకపోతే దానికన్నా 5 టైమ్స్ ఎక్స్ట్రా అంటే 10 రూపీస్ అట్లా ఉంటాయండి. దయచేసి నకిలీ వాళ్ళు ఎవరు చెప్పే మాటలను కూడా మీరు వినొద్దండి. నేను ఇప్పటి వరకు 5 కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. నేను ఎంతో మనీ ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసతో అక్కడికి వెళ్ళానండి. యూట్యూబ్లో ఫేక్ బయర్స్ చెప్పిన అబద్ధపు మాటలు మాయ మాటలు విని మా దగ్గర ఉన్న కాయిన్స్కి లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని అనే భావంతో వెళ్ళామండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తెలుసుకున్న నిజాలు ఏంటంటే మనకు అక్కడ అంత మనం ఆశించినంత అమౌంట్ అనేది రాదండి. మన దగ్గర మ్యాక్సిమం ఉండే కాయిన్లన్నీ కూడా కామన్ కాయిన్లే ఉంటాయి. కొంతమంది దగ్గర అయితే కొన్ని రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు కూడా ఉండొచ్చండి. ఆ రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు ఉంటే వాటికి మాత్రమే ఎక్కువ ధర అనేది వస్తుందండి. కామన్ కాయిన్లు వేటికి కూడా ఎక్కువ ధర అనేది రాదు. దయచేసి మీరందరూ ఈ విషయాన్ని గమనించాలండి. మీరు ఇప్పటి వరకు కూడా ఫేక్ వాళ్ళు చెప్పిన ఫేక్ అంటే అబద్ధాలని విని మీరు అదే భ్రమలో ఉంటారు. మీరు అదే భ్రమలో ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నిజం చెప్పినా ఈ కాయిన్ ఒరిజినల్ కాస్ట్ ఎంతే ఉంటుంది అని అనగానే మీరు ఒకేసారి ఒక షాక్కు గురయ్యి మీరు అది మేము చెప్పింది అబద్ధం అనుకుంటారు. యాక్చువల్గా అంతకుముందు చెప్పిన పాత బయ్యర్లు చెప్పిన కాయిన్స్ అన్నీ కూడా ఫేక్ అండి. ఎందుకంటే వాళ్ళ వీడియోల కోసం, లైకుల కోసం, సబ్స్క్రైబుల కోసం, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ గ్రోత్ కోసం వాళ్ళ పిచ్చి మాటలు మాయ మాటలు అబద్ధాలు చెప్పారండి. ఇప్పటి వరకు వాళ్ళందరూ చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. ఎందుకంటే వాళ్ళల్లో అసలు ఎవరికి కూడా కాయిన్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదండి. ఏదో వాళ్ళ నోటికి వచ్చినట్టు ఏదో వాళ్ళు చెప్పడం, జనాలు వినేవాళ్ళు చాలామంది పిచ్చి వాళ్ళు ఉండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, ఫాలో చేయడం అట్లా చేస్తారండి. వాళ్ళు ఫేక్ బయర్స్ కాబట్టి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ కరెక్ట్ ఫోన్ నెంబర్ ఎవరు, వాట్సాప్ నెంబర్ కూడా ఎవరండి. అసలు వాళ్ళ కాయిన్లు ఎవరు కొంటారు, ఏ కాయిన్ ఎంతకు అమ్మాలి, అసలు వాళ్ళకి దాని గురించి ఎటువంటి సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉండదండి. నా దగ్గర ఒక కాయిన్ బుక్ ఉందండి. రేపు అంటే వేరే ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. దానిలో ఉన్న వాల్యూస్ ఏంటో, కాయిన్ వాల్యూస్ ఏంటో మీకు కొన్ని పిక్స్ రేపు నేను పెడతానండి. రేపటి నుంచి నా వీడియోస్లో ఏ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఆ కాయిన్ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు మా వీడియోస్ని ఫాలో అయితే మా వీడియోస్లో చెప్పిన కాయిన్స్ నోట్స్ని మీరు మీ దగ్గర నిల్వ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్. నాకు కుదిరిన టైంలో నేను అవి మీ దగ్గర కొనడం జరుగుతుందండి. నేనంటే కొనేది నేను కదండి, మాకు కాయిన్ బయర్ ఒక ఆయన వస్తారు. ఆయన మీరు నాకు పెట్టిన ఫొటోస్ నేను ఆయనకి సెండ్ చేస్తాను. వాటిలో ఆయనకి కావలసిన కాయిన్స్ ఆయన తీసుకోవడం అనేది జరుగుతుంది. మా వీడియోస్లో పెట్టే కాయిన్స్ కూడా మేము తీసుకోవడం జరుగుతుందండి. దయచేసి నకిలీ బయర్స్ హిందీ వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు, ఫేస్బుక్లో ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఉంటారండి. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏ కామన్ కాయిన్ పెట్టినా మీరు వాట్సాప్లో వాళ్ళ నెంబర్ చూసి మీరు ఏ కాయిన్ వాట్సాప్ పెట్టినా వెంటనే వాళ్ళు మీకు ఏం చెప్తారంటే మీకు 5 కోట్లు వస్తాయి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు 3,000 కట్టాలంటారు. మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే
మీకు ₹1,00,00,000 మీ అకౌంట్లో మేము వెయ్యాలంటే మీరు దానికి ట్యాక్స్గా ముందు మాకు ఒక 2,00,000 కట్టాలండి. మీరు ఆ 2,00,000 కట్టినట్టయితే మేము మీ అకౌంట్లో ₹1,00,00,000 వేస్తామని చెప్తారు, లేదా 50,00,000 వేస్తామని చెప్తారు. వాళ్ళ ఫేక్ బయర్స్ కాబట్టి వాళ్ళు ఎంతైనా చెప్పొచ్చు అండి. నోటుకొచ్చిన నెంబరు చెప్పాలంటే ఎవరైనా చెప్తారు. నిజం చెప్పేవాడు కరెక్ట్గా చెప్పాలి, కానీ అబద్ధం చెప్పేవాడు ఏదైనా చెప్పొచ్చండి. నిజం చెప్పేవాడు రానంత వరకు అబద్ధం చెప్పేవాడిదే రాజ్యం. ఎప్పుడైతే మనం నిజం తెలుసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఫేక్ బయర్స్ వీడియోలు ఎవరో చూడరండి. ఈ ఫేక్ బయర్స్ వీడియోలు చూడటం వల్ల చాలామంది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోసపోతున్నారండి. వీళ్ళందరికీ కూడా ఈ కాయిన్స్ గురించిన నిజాలు, ఈ వాస్తవాలు అనేవి తెలియడం ఎంతో ముఖ్యం మిత్రులారా. దయచేసి మా వీడియోని మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో నేను కూడా చాలా వీడియోస్ చూశానండి. వాళ్ళందరూ కూడా ఫేకే. నేను ఒకప్పుడు తెలియక వాళ్ళ వీడియోస్ చూసి నాకు 5 లక్షలు వస్తాయి, 10 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయని నేను కూడా చాలా మోసపోయి చాలా భ్రమలో ఉన్నా మిత్రులారా. నేను కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి తెలుసుకున్నప్పుడు నాలో ఉన్న ఆ భ్రమలన్నీ కూడా తొలగిపోయినాయి. కాబట్టి దయచేసి మీరు నేను ఎందుకు ఎంత బాధతో చెప్తున్నాను, నేను చెప్పేదాన్ని దయచేసి అర్థం చేసుకోండి. మీ దగ్గర ఎవరి దగ్గర కాయిన్స్ ఉన్నా మాకు వాట్సాప్ పెట్టండి. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మ్యాక్సిమం నేను సేల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా మిత్రులారా. 786 నోట్స్కి ఎటువంటి వాల్యూస్ ఉండవు. 786 000 786 అయితేనే వాల్యూ ఉంటుంది. ఇంకోటి మాతా వైష్ణోదేవి కాయిన్స్ కూడా ఎటువంటి వాల్యూ లేదండి. ₹5 కాయిన్ కాస్ట్ ₹5, ₹10 కాయిన్ కాస్ట్ ₹10 మాత్రమే. ట్రాక్టర్ నోట్లకు కూడా ఎటువంటి వాల్యూ లేదండి. ట్రాక్టర్ నోట్లు యూట్యూబ్లో ఫేక్ వీడియోలు చూసి 5 లక్షలు వస్తాయి, 5 కోట్లు వస్తాయి, ఇట్లాంటివన్నీ భ్రమలండి. పాత ఇందిరాగాంధీ కాయిన్ ₹5 కాయిన్ ఉంటుందండి. ఆ కాయిన్ కాస్ట్ లాస్ట్ ఇయర్ కాయిన్ ఎగ్జిబిషన్లో ₹25. రీసెంట్గా జరిగిన కాయిన్ ఎగ్జిబిషన్లో ఆ కాయిన్ ధర ₹35కి వచ్చిందండి. ₹5 ఇందిరాగాంధీ కాయిన్కి కూడా ఎక్కువ ధర అనేది లేదు మిత్రులారా. దయచేసి గమనించండి. మీరు ఫేక్ బయర్స్ చెప్పినవి కానీ ఫేక్ వీడియోస్ చూసి మోసపోకండి. మనకు ప్రజెంట్ మార్కెట్లో కావాల్సింది ఛత్రపతి శివాజీ హైదరాబాద్ మింట్ కాయిన్, 1991 నోయిడా మింట్ కాయిన్, 1998 దేశబంధు చిత్తరంజన్ దాస్ ₹2 హైదరాబాద్ మింట్ కాయిన్. ఈ కాయిన్లు మాత్రం వాల్యూ ఉన్నాయండి. 2004 క్రాస్ కాయిన్, ఈ కాయిన్ కాస్ట్ $300. దుర్గాదాస్ కాయిన్ ఉంటే ఆ కాయిన్ కాస్ట్ ₹150. ఛత్రపతి శివాజీ కాయిన్ ప్రజెంట్ మార్కెట్లో హైదరాబాద్ మింట్ కాయిన్ 200 నుంచి 300 ఉందండి. బాగా ఫైన్ కండిషన్ ఉంటే ఆ కాయిన్కి 400 వరకు వస్తాయి అంటండి. నెక్స్ట్ మహారాణా ప్రతాప్ కాయిన్. ఈ మహారాణా ప్రతాప్ కాయిన్ వాల్యూ వచ్చేసి ₹80 నుంచి ₹100 ఉందండి. నెక్స్ట్ ఇంకా వేరే కాయిన్స్ కొన్ని టోకెన్స్ ఉన్నాయండి. ముస్లిమ్స్ అనుకుంటావి, అంటే కొన్ని టోకెన్స్ అంటారు, అవి కాయిన్స్ లాగే ఉంటాయి. వాటిపైన 786 నెంబర్ ఉంటుందండి. నాకు రీసెంట్గా ఒకరు వాట్సాప్ పెట్టడం జరిగింది. ఆ కాయిన్ కాస్ట్ అనేది ఆ టోకెన్, దాన్ని కాయిన్ అంటారండి, టోకెన్ అంటారు. ఆ టోకెన్ కాస్ట్ వచ్చి ₹30 నుంచి ₹100 వరకు ఉంటుందండి. అది వాళ్ళ కొనే బయర్స్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి దాని కాస్ట్ అనేది ఉంటుందండి. మనకి చాలా నాణ్యాల ధరలు నాకు కూడా తెలియదండి, నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఆ ధరలన్నీ కూడా నేను మీకు తెలుసుకుని పెడతాను. నేను పెట్టేవన్నీ మాత్రం కూడా 100% నిజమైతేనే పెడతానండి. నేను మీకు ప్రూఫ్తో సహా ఆ బుక్లో ఎంత వాల్యూ ఉంటుందో ఆ ప్రూఫ్తో సహా ఆ వాల్యూ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు వేరే మోసగాళ్ళని నమ్మి మోసపోకండి. నెక్స్ట్ 786 వాల్యూ వచ్చేసి ఒక నోటు కాస్టు 4000 వరకు ఉంటుందండి. 786 అయితే ఆ నోటు కాస్ట్ 4000 ఉంటుందండి. దానికి కూడా లక్షల్లో ఏమీ ఉండవండి. నెక్స్ట్ ఫ్యాన్సీ నెంబర్ నోట్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్సీ నెంబర్ నోట్స్ ఇప్పుడు ₹100 ఫ్యాన్సీ నోట్ ఉందనుకోండి, ₹100 నోటు, దానిపైన ఫ్యాన్సీ నెంబర్ ఉంది. అలా ఉంటే ఆ నోటు కాస్ట్ 1000 వరకు ఉండొచ్చండి. ₹20 అయితే దాని కాస్ట్ 200 వరకు ఉంటుందండి. ₹20 నోటు కాస్ట్ 200. ₹10 నోటు కాస్ట్
100 to 150 రూపీస్. 500 రూపీస్ నోట్ అయితే దాని కాస్ట్ 2000 ఉంటుందండి. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ నెంబర్స్ గురించి. ఫ్యాన్సీ నెంబర్స్ అంటే అన్నీ కూడా జీరోలు ఉన్నా, అన్నీ 1లు ఉన్నా, అన్నీ 2లు ఉన్నా, అన్నీ 3లు ఉన్నా, అన్నీ 6లు ఉన్నా, ఇలాంటివన్నీ కూడా ఫ్యాన్సీ నోట్స్. వీటికి కూడా అంత ధర అంటే ఎక్కువ ధర ఏముండదండి. వాటికన్నా 10 times 5 times ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఎర్రర్ కాయిన్స్. ఎర్రర్ కాయిన్స్లో కొన్ని కాస్ట్లీ కాయిన్స్ ఉన్నాయంటే అవి కూడా నాకు తెలీదు. కొన్ని కాయిన్స్కి అయితే ఒక్కొక్క కాయిన్ కాస్ట్ 1000 రూపీస్ కూడా ఉంటుంది. ఎర్రర్ అంటే దానిపైన ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నా, డబల్ మిస్టేక్ ఉన్నా, నోట్లో దానికి ఉండాల్సిన దానికన్నా ప్రింటింగ్ ఎక్కువ ఉన్నా, ప్రింటింగ్ తక్కువ ఉన్నా, ఇవన్నీ కూడా ఎర్రర్ నోట్స్, ఎర్రర్ కాయిన్స్ అంటామండి. వీటికి కూడా కండిషన్ని బట్టి, కాయిన్ వేసుకున్న నీడుని బట్టి వాటికి వాల్యూ అనేది ఉంటుందండి. ఇంకొకటి కాపర్ నికెల్ కాయిన్స్ ఉన్నాయండి. వాటికి కూడా కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుందండి. 1982 కాపర్ నికెల్ కాయిన్. ఈ కాయిన్ కాస్ట్ ప్రజెంట్ మార్కెట్లో 20,000 ఉంటుంది. 1982 ₹1 స్మాల్ కాయిన్. ఈ కాయిన్ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో 20,000 ఉంది మిత్రులారా. అంటే కండిషన్ బాగుంటేనే 20,000. దాని కండిషన్ని బట్టి దానిలో ఉండే కాస్ట్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకోటి వాటి మింట్ని బట్టి కూడా వాటి కాస్ట్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఛత్రపతి శివాజీ కాయిన్, హైదరాబాద్ మింట్ కాయిన్ ఒకటే కాస్ట్లీ కాయిన్ అండి. దానికి ప్రజెంట్ మార్కెట్ ధర ఎక్కువ ఉంది. మిగతా కాయిన్స్ అన్నీ కూడా నార్మల్ కండిషన్స్ అంటే కామన్ కాయిన్స్. వాటి ధర ప్రజెంట్ మార్కెట్లో 10 రూపీస్ నుంచి 20 రూపీస్ ఉందండి. దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్. ఈ కాయిన్ హైదరాబాద్ మింట్ వాల్యూ 5300 ఉంటే నార్మల్ కామన్ కాయిన్ వేరే దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్ వాల్యూస్ జస్ట్ 20 రూపీస్ అండి. అవి కామన్ కాయిన్ లిస్ట్లో ఉంటాయండి. కామన్ కాయిన్లో ఉండటం వల్ల వాటి కాస్ట్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్ మాత్రమే. 1970 బిగ్ ₹1 కాయిన్. ఈ కాయిన్ కాస్ట్ 1800 నుంచి 2000 ఉందండి. ఈ కాయిన్ కాస్ట్ 1800 నుంచి 2000 ఉంది. వీటిలో రిమైనింగ్ కాయిన్స్ ఉన్నాయి. 1981, 1977 ఇట్లా డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయండి. అవి కామన్ కాయిన్స్. వాటి ఇయర్ని బట్టి వాటికి ధర అనేది ఉంటుంది. కొన్ని కాయిన్స్ 5 రూపీస్ ఉంటాయి, కొన్ని కాయిన్స్ 10 రూపీస్ ఉంటాయి, కొన్ని కాయిన్స్ 20 రూపీస్ ఉంటాయండి. అన్ని కాయిన్లకి కూడా మనకి ఎక్కువ ధర అనేది రాదండి. వాటిలో కాయిన్స్లో మనకి కొన్ని రేర్ కాయిన్స్ ఉంటాయి, కొన్ని స్కేర్ కాయిన్స్ ఉంటాయి. వాటికి మాత్రమే ఎక్కువ ధర అనేది ఉంటుంది. రీసెంట్గా 2021 ₹5 కాయిన్, 75 years ఇండిపెండెన్స్ 5 రూపీస్ కాయిన్. ఈ కాయిన్ కాస్ట్ ప్రజెంట్ మార్కెట్లో 2000 ఉందండి. ఒక్క కాయిన్ కాస్ట్ 2000 రూపీస్. నెక్స్ట్ 2021 75 ఇండిపెండెన్స్ ₹1 హైదరాబాద్ మింట్ కాయిన్. ఇందాక చెప్పిన 5 రూపీస్ కూడా హైదరాబాద్ మింట్ కాయిన్ అండి. ₹1 కాయిన్ వాల్యూ వచ్చి 50 రూపీస్. ₹2 కాయిన్ వాల్యూ 75 రూపీస్. ఓన్లీ 5 రూపీస్ కాయిన్ వాల్యూ మాత్రం 2000 రూపీస్ అండి. ఒక్క కాయిన్ కాస్ట్ 2000 అండి. మీ దగ్గర ఎవరి దగ్గర ఈ కాయిన్లు ఉంటే కలెక్ట్ చేసుకుని ఉంచుకొని మిత్రులారా, దీన్ని మేము కొనడం జరుగుతుంది. ఓన్లీ హైదరాబాద్ మింట్ కాయిన్స్ మాత్రమే కావాలి. 1998 చిత్తరంజన్ దాస్ హైదరాబాద్ మింట్ కాయిన్ కావాలి. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ కాయిన్ హైదరాబాద్ మింట్ కాయిన్ కావాలి. ఒక 1991 ₹1 కాయిన్ మాత్రం నోయిడా మింట్ కాయిన్ కావాలండి. ఆ కాయిన్ మాత్రమే ప్రజెంట్ మార్కెట్లో వాల్యూ ఎక్కువ ఉందండి. 2004 క్రాస్ కాయిన్. నెక్స్ట్ 1996 సుభాష్ చంద్రబోస్ ₹2 కాయిన్, కలకత్తా మింట్ కాయిన్ ఆర్ బాంబే మింట్ కాయిన్. ఆ కాయిన్ కాస్ట్ ప్రజెంట్ మార్కెట్లో 1500 ఉంది మిత్రులారా. మీ ఎవరి దగ్గర ఉంటే మాకు వాట్సాప్ చేయండి. మేము మీ దగ్గర ఉన్న కాయిన్లను కొంటామండి. మీరు ఆవేశపడి ఇప్పటికిప్పుడు అంటే మాకు కుదరదండి. నేను స్కూల్లో టీచర్ని. సంక్రాంతి హాలిడేస్ అప్పుడు నేను ఫ్రీగా ఉంటాను. ఆ కాయిన్ బయర్ కూడా ఆ టైంలో అయితే ఆయనకు కూడా ఫ్రీ ఉంటుందంటే ఆయన ఆ టైంలో వస్తారండి. మీరు ఈ లోపు మేము చెప్పిన కాయిన్స్ అన్నిటినీ కూడా మీ దగ్గర దాచిపెట్టుకొని ఉంచుకోండి. మాకు వీలైనప్పుడు కుదిరినప్పుడు మేము వచ్చి మీ దగ్గర కాయిన్లని మేము కొనడం జరుగుతుంది. మీరు కాయిన్ ఫొటోస్ పెట్టేటప్పుడు దాని ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు
దాని కింద ఉండే మింట్ మార్క్ అనేది క్లారిటీగా కనిపించేలా ఫోటో తీసి పెట్టండి. మీరు బల్క్గా కాయిన్స్ పెట్టడం వల్ల ఏ కాయిన్ ఏంటో కూడా అర్థం కాదు మిత్రులారా. మీరు ఎప్పుడైనా సరే కాయిన్ పెట్టే ఫోటో తీసేటప్పుడు ఆరు బయట వెళ్తురు ఉన్నప్పుడు నీట్గా కాయిన్ ఫ్రంట్ సైడు, కాయిన్ బ్యాక్ సైడు, నోట్ అయినా సరే ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు రెండు కూడా ఫోటో తీసి మాకు పెట్టాలి మిత్రులారా. కింద మీరు ఆ కాయిన్ ఏ కాయిన్ ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కూడా టైప్ చేస్తే మాకు ఇంకా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మాకు చాలామంది ఇప్పటివరకు చాలా పిక్చర్స్ పెట్టారండి, అన్నీ కూడా క్లమ్జీగా ఫోటోలు తీసి పెడుతున్నారు. అలా అయితే మేము వాటిని ఐడెంటిఫై చేయడం అనేది కష్టం అవుతుందండి. మీ దగ్గర ఉన్న కాయిన్ని మీరు నీట్గా ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ ఫోటో తీసి మాకు ఆ పిక్చర్స్ని వాట్సాప్ పెట్టండి. మేము మాకు ఖాళీ ఉన్న టైంలో ఆ పిక్చర్స్ చూసి మీ దగ్గర ఉన్న కాయిన్కి ఎంత కాస్ట్ వస్తుంది అనేవి మేము చెప్తాం. ఇంకా మీరు వేరే కాయిన్స్ గురించి కూడా తెలుసుకోవాలంటే మేము మా పెట్టే వీడియోస్లో కొన్ని కాయిన్స్ కాస్ట్లు అనేవి పెట్టడం జరుగుతుంది. మీరు అవన్నీ ఫాలో అయినట్లయితే ఏ కాయిన్ కాస్ట్ ఎంత ఉంటుందో నేను మీకు చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా అయితే కలకత్తా కాయిన్ ఎగ్జిబిషన్ అనేది ముగిసిందండి. నెక్స్ట్ కాయిన్ ఎగ్జిబిషన్ బెంగళూరులో ఉందండి. ఆ తర్వాత జనవరి నెల నుంచి మళ్ళీ కాయిన్ ఎగ్జిబిషన్లు అనేవి స్టార్ట్ అవుతాయండి. జనవరి నెల నుంచి బాంబే, కలకత్తా, బెంగళూరు ఇలా పెద్ద పెద్ద సిటీస్లో, ఢిల్లీలో కాయిన్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుందండి. ఫైనల్గా వీళ్ళందరూ కూడా ఈ కాయిన్ ఎగ్జిబిషన్లో కలెక్ట్ చేసిన కాయిన్స్ అన్నిటినీ కూడా ఢిల్లీ ఎగ్జిబిషన్లో ఈ కాయిన్స్ అన్నిటినీ కూడా సేల్ చేయడం జరుగుతుందండి. దేశం మొత్తంలో ఉండే కాయిన్ బయర్స్ అందరూ కూడా ఢిల్లీ కాయిన్ ఎగ్జిబిషన్లో మీట్ అవుతారండి. ఢిల్లీ కాయిన్ ఎగ్జిబిషన్లో లాస్ట్ టైము ర్యాంగ్ ఫైర్ అనే కాయిన్ ఎగ్జిబిషన్ జరిగింది. ఆ కాయిన్ ఎగ్జిబిషన్ తర్వాత ఓన్లీ కాయిన్ కలెక్టర్స్కి ఒక స్పెషల్గా కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి. ఆ ఎగ్జిబిషన్కి ఓన్లీ కలెక్టర్స్ మాత్రం వెళ్తారండి. ఇప్పటి వరకు జరిగే ఎగ్జిబిషన్లో వీళ్ళ గ్యాదర్ చేసిన కాయిన్స్ అన్నిటినీ కూడా తీసుకుని వాళ్ళు ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళడం జరుగుతుందండి. వీళ్ళ మన దగ్గర కొంచెం తక్కువ డబ్బులతో కొని వాళ్ళు ఆ ఎగ్జిబిషన్లో దాన్ని కొంచెం ఎక్కువ ప్రాఫిట్కి అమ్ముకుంటారండి. మనకైతే వాళ్ళు ఇచ్చే అమౌంట్ తక్కువే ఉంటుందండి. కానీ మనకి ఎవరికి కూడా ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలో పూర్తి సమాచారం మన దగ్గర ఉండదు. కాబట్టి మన దగ్గర కాయిల్ని మనం తక్కువకి అమ్మటం అనేది జరుగుతుంది. వాళ్ళు అసలు మనలాంటి వాళ్ళని ఎవరిని కూడా ఎంటర్ అవ్వనివ్వరండి. అది స్పెషల్గా ఓన్లీ కాయిన్ కలెక్టర్స్కి మాత్రమే జరిగే ఎగ్జిబిషన్ అండి. వీళ్ళు ఈ సరౌండింగ్ అంతా ఎగ్జిబిషన్లో వచ్చే కాయిన్స్ అన్నిటినీ కూడా గ్యాదర్ చేసుకుని కలెక్ట్ చేసుకుని ఉంచుకుంటారండి. ఈ కాయిన్స్ అన్నిటినీ కూడా ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మే, అంటే మే నెలలో కానీ ఏప్రిల్లో కానీ కాయిన్ కలెక్టర్స్ మీట్ ఉంటుందండి. ఆ కాయిన్ ఎగ్జిబిషన్లో వీళ్ళ దగ్గర కాయిన్స్ని వాళ్ళు అమ్మటం జరుగుతుంది. ఓకేనా మిత్రులారా? అలాంటి వాటికి మనలాంటి సామాన్యుల్ని రానివ్వరండి. అక్కడికి ఓన్లీ కాయిన్ బయర్స్ మాత్రమే వెళ్తారండి. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మీరు ప్రిజర్వ్ చేసుకోండి. మీ దగ్గర కాయిన్లు కొనే బాధ్యత, వాటిని అమ్మే బాధ్యత నాదండి. దయచేసి నన్ను నమ్మండి, నేను మీ అందరికీ కూడా హెల్ప్ చేస్తాను. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చాలామంది మోసపోయే వాళ్ళకు కూడా మీరు ఈ వీడియోస్లో ఉండే నిజాలను చెప్పడం వల్ల వాళ్ళ ఫేక్ బయర్స్ ఎవరికి కూడా డబ్బులు కట్టి మోసపోకుండా, ఇక్కడ కాయిన్స్లో మోసం అనేది జరగకుండా మనం వేరే వాళ్ళని కాపాడవచ్చండి. టీవీలో మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటామండి. రీసెంట్గా అయితే ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ దగ్గర కాయిన్ కొంటానంటే వాళ్ళకి దగ్గర 1 lakh 2 lakh డబ్బులు కట్టి మోసపోయారంటండి. ఇలాంటి మోసాలు అనేవి జరగకుండా ఉండాలంటే కాయిన్ల గురించిన నిజాన్ని మనం వేరే వాళ్ళకి తెలియజేయడం ద్వారా మనలాగా వేరే వాళ్ళు మోసపోకుండా ఉంటారండి. మనలాంటి వాళ్ళు వేరే వాళ్ళు మోసపోకుండా మనం కాపాడటానికి ఇదొక చక్కని అవకాశం మిత్రులారా. మనం మోసపోయాం ఎలాగో, మనలాగా వేరే వాళ్ళు మోసపోకుండా మనం వేరే వాళ్ళకి సహాయం చేయొచ్చు మిత్రులారా. థ్యాంక్ యూ.